గుడ్ న్యూస్, గుడ్ న్యూస్, గుడ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్లో 70,000 గ్రామ వార్డు వాలంటీర్ల ఉద్యోగాల నోటిఫికేషన్ రిలీజ్ అయింది. తొందరగా ఆంధ్రప్రదేశ్ వారు ఉంటే అప్లై చేసుకోగలరు. వాలంటీర్ రిక్రూట్మెంట్ రిక్రూట్మెంట్ 70,000 గ్రామ వార్డు వాలంటీర్ల ఉద్యోగాల నోటిఫికేషన్. వాలంటీర్ రిక్రూట్మెంట్. హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లో మన స్వయం సేవక్ నోటిఫికేషన్ గురించి తెలియజేయుచున్నాము. మేము గెలిచిన వాలంటీర్లు కొనసాగడమే కాకుండా వారి జీతం 10,000కు పెంచుతామని ఇంతకుముందు కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం చెప్పడంతో వాళ్ళు కొంచెం పాతగా నియామకమైన వాలంటీర్లు కొంచెం సందేహాలతో వాళ్ళు రిజైన్ చేశారు. కానీ అలా కాకుండా 70,000 పోస్టులు, ఇప్పుడు 70,000 పోస్టులతో అలాగే 10,000 జాబ్కి జీతం ఇచ్చేలాగా కొత్త గవర్నమెంట్ చర్యలు తీసుకుంది. అర్హతలు వచ్చేసి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏపీలో వాలంటీర్లను నియమించుకోవడానికి ఏదైనా డిగ్రీ విద్యార్హత ఉంటే తప్పనిసరి చేయాలని చెప్పి జరుగుతున్నాయి. గత ఏడాది 10వ తరగతే పెట్టారు. ఈ ఏడాది మినిమం డిగ్రీ పెడదామన్న ప్లాన్లో ఉన్నారు. అయితే ఎంపిక ప్రక్రియ ఏ విధంగా ఉంటుందంటే, ఆంధ్రప్రదేశ్ గ్రామ మరియు వార్డు సెక్రటరియేట్ ఉద్యోగాలు ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే చేయబడతాయంట. అంటే ఇంటర్వ్యూలు చేసి వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. దానికి కూడా డేట్ ఎప్పుడు అనేది అధికారికంగా వెలువడనుంది. ఏపీలో వాలంటీర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్. ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాలంటీర్ల నియామకానికి సంబంధించి అర్హత ప్రమాణాలపై స్పష్టత రావాల్సింది. రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ తేదీ వచ్చేసి ఆగస్టులో 2024లో ఏపీ స్వచ్ఛంద నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. అంటే ఆగస్టు నెలలో నోటిఫికేషన్ విడుదలయ్యే ఛాన్స్ ఉంది. రాజీనామా చేసిన వాళ్ళందరూ సంగతి ఏంటి? ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ముందు వాలంటీర్లు పదవికి రాజీనామా చేసి చాలామంది పరిస్థితి ఏంటి అసలు అనే సందేహం చాలా మందికి వినిపిస్తుంది. వాలంటీర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల ఈ విషయాన్ని స్పష్టం చేసింది. ఏపీ వాలంటీర్ రిక్రూట్మెంట్ కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అయితే ఏపీ వాలంటీర్ రిజిస్ట్రేషన్ లింక్ కింద ఇవ్వబడింది. అక్కడ ఉంది కదా, apsgma.gov.in/volunteer-registration.php. ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు రిజిస్టర్ అవ్వచ్చు. ఏపీలో వాలంటీర్లకు పని కోసం నమోదు చేయడానికి మీ ప్రాథమిక వివరాలు పూర్తి చేయడానికి లింక్ పై క్లిక్ చేసి చివరగా ఒక ఫోటో